బ్రహ్మశంకరులార వింటిరా భద్రముగాను పలికినటువంటి భూదేవి పలుకులను పుట్టవలయు మనము ఇప్పుడు హృదవిలోన మధ్య రోజులలోన మనము ముగ్గురము వేరు వేరు అవతారాలు ఎత్తవలయు. జయ సత్యనాథ్ మహారాజ్ కి జై. విష్ణుదేవ जय सद्गुरु महाराज की अवनी पलिकी नाटे अवनी पलकी नाटे पलकुनु अति निजामते अवनी पलिकी नाटे पलकुनु अति निजामते पलकी नाटे पलकुनु
భూదేవి పలుకులను చూసి అన్ని నిజమేనా పలికినట్టు పలుకులను అవని పలికినట్టే అవని పలికినట్టే పలుకులు అన్ని నిజమే దేవా అవన్నీ పలికిన పలుకులు అన్ని నిజమే కదా నా యోగా దృష్టితో అంతా చూసింది కదా జై సద్గురు మహారాజ్ కి జై మాయాలోకమందు అబద్ధాలు ఎక్కువైనవి. జై సద్గురునాథ్ మహారాజ్ కి ఎట్లా చేయుమంటే जय सद्गुरु महाराज की जय। विजय सिंह राजू जय నేను పోయేదాను మీరు ఎట్లా చెప్తే అలా నేను వెళ్ళలేను కదా.
స్వామి మీరు కైలాసపతి అయినటువంటి ఆ యొక్క శంకరుణ్ణి భూలోకమున గల ఉత్తర భారతదేశం యందు కాశీ నగరాన్ని పరిపాలించు విజయసింగురాజు అతని భార్య తిలకమాంబ గర్భమున ఆనంద భైరవ యోగి అనే నామంతో జన్మించమన్నారు కదా. మరి నేనెక్కడికి వెళ్ళాలి? నేను కూడా వెళ్తాను. నేను ఎవరికి పుట్టాలి? నా వృత్తాంతం చెప్పమంటున్నాడు. అయ్యా విధాత అయ్యగారు ఏమంటుండంటే, దక్షిణ భారతదేశములో మాయ సోమాంబ విశ్వజ్ఞాని విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులు గలరు. వారి గర్భమున నీవు అన్నాజయుడిగా జన్మించి బ్రహ్మానందుడు అనే పేరుతో దేశ సంచారము చేస్తూ అజ్ఞానులైనటువంటి మానవాళికి జ్ఞానోపదేశం చేస్తూ బ్రహ్మచర్య వ్రతమున సంచరించమని చెప్తున్నాడు. విష్ణుదేవ వినుము వినయముగను విష్ణుదేవ వినుము వినయముగను ఉత్తర దిక్కున ఉదయించరు విజయసింగురాజు క్షేత్రియుడు అతని పేరు భార్య తిలకమాంబ. వారి కడుపున జన్మించు ఆనంద భైరవ నామముతోడి అతని ఆనంద భైరవ నామం ఎత్తి నేను అతని ఇంట్లో ఉంటాను కదా. అయ్యా మీరు చెప్పిండ్రు కదా, కాశీ నగరాన్ని పరిపాలించే విజయసింగురాజు వారి భార్య తిలకమాంబ వారి గర్భమున మీరు చెప్పిన విధముగా నేను జన్మించి నా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని చెప్తున్నాడండి కైలాసవాసుడు. సరేనా అయ్యా? మెల్లగా మాట్లాడుతున్నది పొట్టు తిన్న రాయని లగాయించు మాట్లాడాలి. ముగ్గురి మూతుల మూల మురాగిరి మహేశ్వరుణ్ణి కాశీనగరంలో జన్మించమన్నారు. వీరినేమో మాయ సోమాంబ విశ్వాజ్ఞ దంపతుల గర్భంలో జన్మించమన్నారు. మరి మీరెక్కడ పుడతారో చెప్పలేదు. మేము బ్రహ్మాండపురంలోని పరిపూర్ణయాచార్య జయ సద్గురు బ్రహ్మరాజ్ విశ్వంబు లోపల వీరప్పయను నేను విశ్వ బ్రహ్మ వంశ కులమునందు పరిపూర్ణయాచార్య తండ్రి ప్రకృతాంబ జనని వారి గర్భంబుల జన్మించగలను. మధ్య రోజులలోన మన ముగ్గురము వేరు వేరు అవతారాలు ఎత్తవలయు. చెప్పు అయ్యా, ఆయన బ్రహ్మాండపురములో గల పరిపూర్ణాచారి ప్రకృతాంబ అనే పుణ్య దంపతుల గర్భమున జన్మించగలడట. అయితే మధ్య రోజులలో మనం ముగ్గురం కలవగలము, వేరు వేరుగా అవతారం ఎత్తాలి,
మీ యొక్క లోకాలకు వెళ్ళి మీ యొక్క భార్యలతో ఈ విషయం చెప్పి వెంటనే ప్రయాణమై భూలోకం వెళ్ళండి, నేను కూడా వెళ్తానంటున్నాడు. సరేనా? జయ సద్గురునాథ్ మహారాజ్ జై నారాయణ మురారి నామదాన जय सद्गुरु ब्रह्म महाराज की जय स्वामी चरण कमला जय गुरु 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 स्वामी चरण कमला ओयम्मा మీ పేరు మీ యొక్క వృత్తాంతమంతా తెలియజేయాలని ప్రార్థన. నా పేరు లక్ష్మీదేవి అందరూ.
పేరు లక్ష్మీదేవి. అవును. భర్త పేరు విష్ణుమూర్తి అంకుల్. మీ దర్శన భాగ్యం నేను ధన్యుడిని అయిపోయినా. ఈ దరిద్రుడికి మీ దర్శనం కలిగిందంటే ఇక నేను ధనవంతుని అయినట్టే లెక్క. అలా ఇప్పుడు ఎక్కడ వెళ్తుంది మరి? మా భర్త దగ్గరికి ఎట్లా వస్తుంది? మా అమ్మ రాకనే అమ్మా మీ యొక్క భర్త వద్ద చెప్తావా? సరే వెళ్ళండి. మహారాజ్కి जय सद्गुरु महाराज के जय। स्वामी चरण कमला जय सतनाथ महाराज के जय। दीना बंधो देवा देवा बंधो करावा दीना बंधो देवा देवा बंधो करावा देवा बंधो करावा देवा बंधो करावा स्वामी विजय करावा। వందనములు ప్రాణేశ్వర వందనములు ఇదిగో హరిరాజవరద హరిరాజవరద మంగళ దేవని కునుమా వరదిల్లిని ప్రాణేశ్వరి వరదిల్లిని వరదనేత్రి వసమతిలోనం వరదిల్లిమి నీవి చెడికి వచ్చిన పని ఏమో గాని వరింపు మగున్ జయ సద్గురునాథ్ మహారాజ్ కి జై। చిన్న పోయిన వేళ పన్నాగా చేయనా స్వామి మీరు చిన్నపోయి కూర్చున్నారు, మీ కారణం నేను తెలుపును కదా। జయ సద్గురు బ్రహ్మరాజ్ కి జై। దినము తెలపెద నీకు వినయం శ్రీయుత గౌరవనీయులు నాగొల్ల బలవంతరావు గుడిమెట్టు గారు అమ్మవారు లక్ష్మీదేవి పాత్ర గురించి 100 రూపాయల కట్నం సమర్పించి ఉన్నారు। వారు చేయ ఉద్యోగం అమ్మవారు తోడయుండి వారికి అష్టైశ్వర్యం ఆయురారోగ్యమైన జ్ఞాన సంపత్తిని కలగజేయాలని అమ్మవారిని పదే పదే వేడుకుంటున్నాను। జయ సద్గురునాథ్ మహారాజ్ కి జై। నర రూపమే తోట ధరణిలో దేవదేవ
ఏమంటున్నారంటే నాదా ప్రాణేశ్వర కృత త్రేత ద్వాపర యుగాలలో అనేకమైనటువంటి రాక్షసులు ఆ రాక్షసులను పరిమార్చి భూభారము తగ్గించడానికి నీవు వివిధ అవతారాలు దాల్చినవు. కానీ ఇప్పుడు కలియుగము ఆరంభమైనది. ఇక్కడ రాక్షసులు లేరు, అంతా సామాన్య మానవులే. మరి నీవు భూలోకమున పుట్టుటకు గల కారణం ఏమిటో చెప్పమంటున్నావని. జై సద్గురు బ్రహ్మరాజ్ యోగ నరులంతా కడప లక్ష్మీదేవి ఆ భూదేవి మొరబెట్టగా నేను ఇచ్చి అభయం కదా. అమ్మా అయ్యగారు ఏమంటున్నాడంటే, లక్ష్మి పూర్వపు యుగాల నాడు రాక్షసులను పరిమార్చడానికి అవతారం ఎత్తినవు, నేను ఒప్పుకున్నా. ఇప్పుడు భూలోకంలో ఈ అవతారం గురించి పనే లేదు అంటున్నావు కదా. అయితే ఈ కలియుగము ఆరంభమైంది కదా. ఆ కలిపురుషుని యొక్క మాయ వలన మానవులు ఆ రాక్షసులను మించినటువంటి దుష్కార్యములు చేయించున్నారు. వారు చేయు కార్యములు రాక్షసులను కూడా పంపిస్తున్నాయి. వారికంటే ఎక్కువ దుష్కృత్యాలు చేయించున్నారు. కాబట్టి ఆ పాపభారం నేను మోయలేనని చెప్పి భూదేవి వచ్చి నా దగ్గర మొదలుపెట్టుకున్నది. ఓ స్వామి, ద్వాపర యుగం గడిచిపోయినది. మీరు శ్రీకృష్ణ అవతారం సాధించి వైకుంఠము వచ్చి చేరిండు. భూలోక మానవులు చేయు పాపకృత్యముల బరువు నేను మోయలేకపోతున్నాను. కావున నీవు వెంటనే భూలోకము వచ్చి ఆ పాపాత్ములను మార్చి నాకు కొంచెం బరువు తగ్గించమని మొరబెట్టుకున్నది. నేను భూలోకం వెళ్తున్నాను మానవుడిగా అంటున్నాడు. జై సత్యనాథ్ మహారాజ్ కి జై. అభయామిచ్చుట నాకు ఆనందమాయేను. జై సద్గురు బ్రహ్మరాజ్ కి జై. తీరు నీవిప్పుడు కోమల్ల గ్రామమునా లక్ష్మీరే పరగా జన్మించావే. లక్ష్మీవే పరగా జన్మించావే. జై సద్గురు బ్రహ్మరాజ్ కి జై.
లక్ష్మీదేవి నువ్వు ప్రమదామ గర్భం నిర్మించలేవు. ఓ దేవి, నన్ను విడిచి నేను వైకుంఠంలో, నిన్ను విడిచి వైకుంఠంలో నేను ఒక్కతనే ఎట్లా ఉండాలంటున్నావు కదా. నిన్ను విడిచి నేనెప్పుడున్నాను, నన్ను విడిచి నీవెప్పుడున్నావు? నేను నరసింహుడిగా కృతాయుగము నాడు నరసింహావతారం ఎత్తితే నీవు ఆదిలక్ష్మి పుట్టావు. త్రేతాయుగంలో నేను శ్రీరామచంద్రుడిగా అవతారం ఎత్తితే నీవు సీతాదేవిగా జన్మించావు. మరల ద్వాపారంలో నేను శ్రీకృష్ణుడనైతే నువ్వు రుక్మిణి అయ్యావు. ఇలా యుగ యుగాల యందు నిన్ను విడిచి నేను గాని, నన్ను విడిచి నీవు గాని నేనే లేను. మరి నిన్ను విడిచి నేను ఎప్పుడున్నాను? అయితే నీవు కూడా నాతోనే భూలోకమున జన్మించమంటున్నాడు అయ్యగారు. జయ సత్యనాథ్ మహారాజ్ కి జై. నీ ఆజ్ఞ చేతానే అవతారమెత్తేరా ఎప్పుడు కనులారా చూతును దేవాదేవా, మరలా నేనెప్పుడు కనులారా చూతును. మహారాజుకి స్వామి మళ్ళా నేను కనులారా ఎప్పుడు చూస్తున్నావు? అయ్యా, మరల మీ దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందో మీరు చెప్పిన విధంగానే నేను భూలోకమున అవతరిస్తాను గాని మీ దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందో చెప్పమంటుంది. జై సద్గురు మహారాజ్ కి జై. ధరణి శ్రీ గడియాల పురమందు వెలసిన जय सतनाथ महाराज के जय। दीना मंगो देवा देवा मंगो करावा, दीना मंगो देवा देवा मंगो करावा, देवा मंगो करावा स्वामी निवेदावा, देवा मंगो करावा स्वामी निवेदावा। जय सतनाथ महाराज की जय। जय सद्गुरु ब्रह्म महाराज की जय। जय जय गुरवे जय ठाकुरवे, जय जय गुरुवे जय ठाकुरवे, जय जय गुरवे जय ठाकुरवे, जय जय गुरुवे जय ठाकुरवे, जय गुरुवरामा ब्रह्म, जय गुरुवरामा ब्रह्म। सद्गुरु ब्रह्म महाराज की जय। करुणया
చల్లగా వర్తి ఆయన అలాగా అంటున్నారా? మీరు అడిగిన విధంగానే మా యొక్క వృత్తాంతం తెలిపేది వినండి. మా యొక్క నామము పరిపూర్ణాచారి అందరూ పరిపూర్ణాచారి. మా గ్రామము బ్రహ్మాండాపురము. మా కులము విశ్వబ్రాహ్మణ కులమంతుడు. మా భార్య పేరు ప్రకృతి అమ్మాయి అని అందరూ. మా భార్య పేరు ప్రకృతాంబాయి అందరూ. जय सदगुरु ब्रह्म महाराज की जय जय गुरुवे जय शास्त्रे जय जय गुरुवे जय शास्त्रे जय गुरुवरावा ब्रह्म जय गुरुवरावा ब्रह्म सदानंदरावा ब्रह्म जय सदगुरु ब्रह्म महाराज की जय సిరి గలవానికి చెల్లును తరుణుల 16,000 జగపెల్లాడెం తిరుపమునకి తరాంధ్ర పరమేశ్వర గంగ విడుము పార్వతి చాలు. జయ సద్గురు మహారాజ్ కి కలకి నా నామములు వినవమ్మ కరుపాపల నడుమ నా భర్త పేరు పరిపూర్ణాచారి. నా పేరు ప్రకృతాంబ. వారి బ్రహ్మాండాపురం నివాసులకు ప్రకృతాంబ పరిపూర్ణాచారి. అయ్యగారు ఇప్పుడే వచ్చి వెళ్ళినాడు. మేము గౌరవ
ఏమైంది దేవి ఎన్నడూ లేని మీరు ఇలా ఏమైంది దేవి ఎన్నడూ లేని మీరు ఇలా దిగులుగా ఉన్నారు అలా దిగులుగా ఉండడానికి గల కారణం ఏమిటో మాకు చెప్పండి కదా చాలా ఇస్తాను నీకు చెప్పండి జయ సద్గురు మహారాజ్ జై నా మనోహరా నయ గుణారా నా మనోహరా నయ గుణారా నా మనోహరా నయ గుణారా నా మనోహరా నయ గుణారా ఎన్నినములు నోచిన గని ఏక పుత్రుడు కలగలాయి 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 నా మనోహరా నయ గుణారా నా మనోహరా నయ గుణారా జయ సద్గురు మహారాజ్ జై నాదా ఎన్ని నోములు వచ్చినా మనకు పుత్ర సంతానం లేదు కదా నాదా అలాగంటున్నావా దేవి జై సద్గురు మహారాజ్ కి జై కాంతాని వెంటూ అరుణి దేవి ఆ అరుణికే మన పుత్ర సంతానం ఇవ్వాలని ఉందో లేదో కదా మన రాతలో మన పుత్రుడు జన్మించాలని రాసిపెట్టి ఉందో లేదో కదా దేవి అలాగే వాళ్ళ ఎందుకు దేవుడు చెందుతున్నారు అలాగంటున్నావు నాదా దేవి జయ సద్గురు మహారాజ్ పుత్రులు లేనట్టి బ్రతకో. ఎదరిలో మానవేతం వేలాలా. కమలు సేవించగాను. నరకవలయులు కానానారా.
ఫలం నాదా? అలాగంటున్నావా దేవి? ఎంత సౌఖ్యమునా ఇదేమి ఫలము? మెరుపు పుత్ర లాంటి జయ సద్గురు మహారాజ్ కి నాదా మన పుత్ర సంతానం లేదు కదా నాదా? జయ సద్గురు మహారాజ్ కి అటులైనా మనము ఇప్పుడు ఆ కాశీనగరమైన విశ్వేశ్వరుని యాత్రలకు వెళ్దాం పదండి దేవి. అలాగే నాదా వెళ్దాం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై జై గురవే జై సద్గురవే జై జై గురవే జై సద్గురవే జై దేవి, నువ్వు మనము యాత్రలకు వెళ్ళడానికి సామాగ్రిని సిద్ధపరచుము. సరే అమ్మా, ఇప్పుడు తీర్థయాత్రలు వెళ్దాము, పుత్ర సంతానం లేదు కదా. దక్షిణ భారతదేశంలో గల తీర్థయాత్రలు అన్ని తిరిగినాము. ఇక మిగిలిందల్లా ఉత్తర భారతదేశంలో కలిగినటువంటి పుణ్యక్షేత్రాలు తిరగాలి. అందులో ముఖ్యమైనటువంటి కాశీనగరము వెళ్ళి ఆ కాశీ విశ్వేశ్వరుడి యొక్క మాధ్యము అతి గొప్పదని చెప్పగా విన్నాను. ఆ విశ్వేశ్వరుడిని పూజించి వద్దామన్నావు కదా నువ్వు. అదే విధముగా పోదాము, సామాగ్రి సిద్ధం చేయమంటున్నాయి గారు. సరే అలాగే నాదా తీసుకెళ్దాం. సదానంద రామ